హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. టిఫిన్ సెంటర్ స్టైల్ పల్లీ చట్నీ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేసుకొని తింటుంటామండి. చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ముందుగా మనము వేయించిన పల్లీలండి. పల్లీలు అందరి దగ్గర వేయించి రెడీగా ఉంటాయి కాబట్టి ఆ స్టెప్ నేను చూపించట్లేదు. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. 2 వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని, ఇక్కడ నేను పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. ఇవి కొంచెం ఘాట్ ఎక్కువే ఉన్నాయి. టిఫిన్స్లోకి తక్కువ స్పైసీనెస్తో బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ చింతపండు గుజ్జు అండి, సీడ్స్ లేకుండా ఓన్లీ గుజ్జు మాత్రం వేసుకోవాలి. 2 స్పూన్స్ మొత్తం అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర 2-3 సార్లు వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర వేసేటప్పుడు మాత్రము లైట్గా పల్స్ ఇస్తూ వేసుకుంటే సరిపోతుందండి. ఫైన్గా పేస్ట్ చేస్తే అంత బాగుండదు. అక్కడక్కడ కొత్తిమీర ఆకులు కూడా లైట్గా చిన్న చిన్నగా గ్రైండ్ అయినవి తగులుతుంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి. కొత్తిమీరను కూడా వేసి ఒకసారి 2-3 సార్లు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేశాను. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన కిడ్నీస్ని బాగా క్లీన్ చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్, పెయిన్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. స్మాల్ కిడ్నీ స్టోన్స్ని కూడా ఈజీగా ఫ్లష్ అవుట్ చేసేస్తుందండి. స్కిన్కి, హార్ట్కి, బ్రెయిన్కి చాలా మంచిది. మెమరీ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కొత్తిమీర పల్లీ చట్నీ ఇడ్లీ, వడ, దోశ, ఊతప్పం, బోండా, పునుగులు వేటితో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు లేకపోయినా కూడా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్.